నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ 2కి సంబంధించి షార్ట్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. C23. సో ఫస్ట్ యూనిట్ మిల్లింగ్ మిషన్లో ఫస్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మిల్లింగ్, టైప్స్ ఆఫ్ మిల్లింగ్స్ అండ్ వాట్ ఈస్ ద ఇండెక్సింగ్ మెథడ్స్ ఉంటాయి. సో వాటి గురించి. నెక్స్ట్ లిస్ట్ అవుట్ ద వర్క్ హోల్డింగ్ డివైజెస్, టైప్స్ ఆఫ్ మిల్లింగ్ కటర్స్ అండ్ మెటీరియల్స్ అండ్ మిల్లింగ్ ఆపరేషన్స్. ఇవి షార్ట్స్ అండి. సెకండ్ యూనిట్ గేర్ జనరేటింగ్ ప్రాసెసెస్కి వచ్చేసరికి డిఫైన్ ద గేర్ అండ్ మెథడ్స్, గేర్ జనరేటింగ్ ప్రాసెస్ అండ్ గేర్ మెటీరియల్స్ అండ్ గేర్ ఫినిషింగ్ ప్రాసెస్లు. ఇక్కడ గేర్ ఫినిషింగ్ ప్రాసెస్కి వచ్చేసరికి టైప్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్స్లో ఏమైనా 3 డెఫినేషన్స్ కూడా అడగొచ్చు అన్నమాట. అంటే హాబింగ్ అంటే ఏంటి, లేదా గేర్ షేవింగ్ అంటే ఏంటి, ఇలాంటివి అన్నమాట. జస్ట్ డెఫినేషన్స్ అడుగుతాడు, అది కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ గ్రైండింగ్ అండ్ బ్రోచింగ్ మిషన్స్. సో ప్రిన్సిపల్ ఆఫ్ గ్రైండింగ్, వాట్ ఈస్ ద అబ్రెసివ్, డిఫరెన్స్ బిట్వీన్ ద న్యాచురల్ అబ్రెసివ్ అండ్ ఆర్టిఫిషియల్ అబ్రెసివ్, అండ్ బాండ్స్ అంటే ఏంటి, అండ్ డిఫైన్ గ్రెయిన్ గ్రేడ్ స్ట్రక్చర్. గ్రెయిన్ అంటే ఏంటి, గ్రేడ్స్ అంటే ఏంటి, స్ట్రక్చర్ అంటే ఏంటి, అవి అడుగుతాడు. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ WA46 K5 V10 అంటే ఏంటి అనేది దాని డిస్క్రిప్షన్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. అదొక మోడల్ ఒకటి ఇంపార్టెంట్, చూసుకోండి. హౌ టు సెలెక్ట్ ద గ్రైండింగ్ వీల్, అంటే అసలు గ్రైండింగ్ వీల్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అన్నది క్వశ్చన్ కూడా ఉంది. టైప్స్ ఆఫ్ గ్రైండింగ్ మిషన్స్. Next question, special grinding machines, work holding devices, what is broaching and advantages, disadvantages and broaching tool material, types, methods and difference between the hydraulic broach and mechanical broach అన్నమాట. ఆ రెండిటికి డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ మెజర్మెంట్స్ అండ్ మెటలర్జీ యూనిట్, డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెసిషన్ అండ్ యాక్యురసీ, అలాగే డిఫైన్ రిలయబిలిటీ అండ్ సెన్సిటివిటీ, అబ్సల్యూట్ ఎర్రర్, అలాగే రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఆర్ మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఎన్ని ఉంటాయి, క్లాసిఫికేషన్స్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, టైప్స్ ఆఫ్ మైక్రోమీటర్స్, డిఫైన్ ద కాంపరేటర్స్ అండ్ క్లాసిఫికేషన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. అండ్ నెక్స్ట్ యూనిట్ నాన్ కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్కి వచ్చేసరికి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్ అండ్ క్లాసిఫికేషన్స్. అలాగే మనకి ఒక్కొక్కసారి డయాగ్రామ్స్ అన్నవి అడుగుతాడు అనమాట, అల్ట్రాసోనిక్ది, ఎలక్ట్రికల్ది. నెక్స్ట్ మిగతా రెండిటివి కూడా కొంచెం డయాగ్రామ్స్ లేదు అంటే వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట షార్ట్ క్వశ్చన్స్కి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ అయితే మీకు డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.